టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు శనివారం నాడు సుండుపల్లి రోడ్డు ప్రక్కన ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ నిలువున ముంచేసిందని, త్రాగునీరు, రోడ్లు, కరెంటు, వీధి లైట్లు వంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని, తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైకాపా ప్రభుత్వంలో పంచితే టీడీపీకే లబ్ధి చేకూరుతుందని జగన్ తమ స్వార్థపూరిత రాజకీయ ఆలోచనతో టిడ్కో లబ్ధిదారులను నిలువున ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్య తరగతి కోసం కట్టిన టిడ్కో ఇళ్లు మాత్రం పాడై పనికి రాకుండా శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 70% పనులు పూర్తయినప్పటికీ గడిచిన 5 సంవత్సరాల కాల వ్యవధిలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వల్ల లబ్ధిదారులు పూర్తిగా నష్టపోయారని, ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని, అలా కాని పక్షంలో టిడ్కో ఇల్లు లబ్ధిదారులతో ఉద్యమ బాట చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల జాతీయ అధ్యక్షులు మూడే శంకర్ నాయక్, గిరిజన సమైక్య నాయకులు రామాంజనేయులు, దేవరాజ్ బాధితులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బుక్కే విశ్వనాథ్ నాయక్, భారత కమ్యూనిస్టు పార్టీ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు. ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటు నడిబొడ్డులో 2017వ సంవత్సరంలోనే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను కట్టి బాధితులకు ఎవరైతే పక్కా గృహాలు లేకోకుండా ఉంటారో వారందరినీ కూడా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలనేటువంటి గొప్ప ఆలోచనతో 2017వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి పనులు దాదాపు 60-70% పనులు పూర్తి అయ్యాయి. పూర్తి అయినటువంటి పనులను గడిచినటువంటి 5 సంవత్సరాల కాల వ్యవధిలో వైకాపా ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేసి పేద ప్రజలకు ఇస్తే తెలుగుదేశానికి మంచి చేకూరుతుందేమో అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో దాదాపు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి టిడ్కో ఇళ్ల బాధితులందరినీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం ప్రభుత్వం 2017వ సంవత్సరంలో ప్రారంభించిందో, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక ఈ యొక్క టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో తప్పకుండా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. ఎంతటి దౌర్భాగ్యం, దుర్మార్గం అంటే గడిచిన 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ చూసినా వేసిన పనులన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి, అన్నీ కూడా దొంగలించబడ్డాయి. ఈ యొక్క స్త్రీలంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇలాంటి దురుద్దేశంతో ఈ విధంగా పేద ప్రజల గూడును, వారి యొక్క సొంతింటి కలను ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలేకి తొక్కింది. కనుకే పేదలు ఈరోజు ఎంతటి గట్టి గుణపాఠం చెప్పారో ఆలోచన చెయ్యమని చెబుతున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.